15 ఏళ్లుగా చెన్నమనేని రమేష్ బాబు చేస్తున్న మోసాలు బయటపడ్డాయని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జర్మనీలో రమేష్ ఓసీఏ కార్డు కలిగి ఉన్నారని తెలిపారు. అడ్డంగా దొరికిన చెన్నమనేని ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రమేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతానని ఆది శ్రీనివాస్ తెలిపారు. కేటీఆర్ గారు ట్విట్టర్లో స్పందిస్తారు, ఎక్స్ వేదికగా స్పందించేటువంటిది లేదు, విలేకరుల సమావేశం పెట్టి. మరి నిన్నటి రోజు హైకోర్టు తీర్పు పైన ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేరు కేటీఆర్ గారు అడుగుతున్నా. ఒకవేళ హైకోర్టు తీర్పు మీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాకపోతే నేను మీకు పూర్తిగా చెప్పడానికి కోసం కూడా సిద్ధంగా ఉన్నాను మాట సందర్భంగా కేటీఆర్ని కూడా అడుగుతూ, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో అన్ని అక్రమాలు, ఆ అక్రమాలలో వేములవాడ నియోజకవర్గం నుంచి అసలు భారతదేశ పౌరుడు కాని వ్యక్తిని ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఆయన తండ్రి చాటు బిడ్డడిగా అధికారంలోకి వచ్చి అంటే ఎమ్మెల్యే కావాలనుకునేటువంటి వ్యక్తికి ఈరోజు మీరు మద్దతు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఆయన లా మేకర్ కావాలనుకుంటే లా బ్రేక్ చేసి వచ్చిన వాడికి మీరు ఎలా టికెట్ ఇచ్చారని అడుగుతుంది. ఈ మన దేశ చట్టాన్ని ఉల్లంఘించి మరో చట్టసభలు అడుగుపెట్టడానికి మీరు అవకాశం ఎలా కల్పిస్తారని చెప్పండి. అన్ని విషయాలపైన కేటీఆర్